ఎర్ర సముద్రంలో యూరోపియన్ యూనియన్ ఇటీవల ప్రారంభించిన మిషన్ అస్పైర్స్ ప్రయోజనం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఇరాన్ మద్దతు గల హౌతీ తిరుగుబాటుదారుల దాడుల నుండి వాణిజ్య నౌకల రక్షణ. ఇటీవల ప్రధానమంత్రి ఉచ్చధర్ శిక్ష అభియాన్ పథకం కింద 740 కోట్ల రూపాయలను పొందిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఉత్తరప్రదేశ్. ఆసియన్ ఇండియా ట్రేడ్ ఇన్ గూడ్స్ ఒప్పందం యొక్క 3వ సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. భారతదేశం. ఇటీవల వార్తలో చూసిన క్వసార్ అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. క్రియాశీల గెలాక్సీ కేంద్రం. ముఖ్యమంత్రి హరిత్ వికాస్ చతుర్వృత్తి యోజన ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే ఇది ఏ రాష్ట్రం ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. హిమాచల్ ప్రదేశ్. ఇటీవల ఏ సంస్థ గ్లోబల్ ఇనిషియేటివ్ అండ్ డిజిటల్ హెల్త్ని ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. ప్రపంచ ఆరోగ్య సంస్థ. జల్ జీవన్ మిషన్ కింద హర్ ఘర్ జల్ యొక్క 100% సంతృప్తతను సాధించిన భారతదేశంలో మొదటి ఈశాన్య రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. అరుణాచల్ ప్రదేశ్. ఇటీవల వార్తల్లో కనిపించే లాఫ్ నీగ్ లేక్ ఏ దేశంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. ఐర్లాండ్. కపిలవస్తు శేషం ఇటీవల వార్తలలో ప్రస్తావించబడింది. అయితే కింది వాటిలో దేనితో అనుబంధించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి. బుద్ధుడు. బహుళ జాతి సైనిక వ్యాయామం శాంతి ప్రయాస్ 4 ఎక్కడ నిర్వహించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఖాట్మాండు. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న సమ్మక్క సారలమ్మ జాతర గిరిజన పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు. మారిటైమ్ టెక్నికల్ ఎక్స్పోజిషన్ ఎక్కడ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. విశాఖపట్నం. ఇటీవల వార్తల్లో కనిపించే బ్యాక్లేస్ స్కూల్ చొరవను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. మధ్యప్రదేశ్ రాష్ట్రం. నీలగిరి మార్టెన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. అయితే భారతదేశంలోని కింది ఏ ప్రాంతానికి చెందినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. పశ్చిమ కనుమలు. ఇటీవల శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అతిపెద్ద పామును ఏ అడవిలో కనుగొన్నారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్. ఇటీవల వార్తల్లో చూసిన ఎక్సర్సైజ్ దోస్తీలో కింది వాటిలో ఏ దేశాలు పాల్గొన్నాయి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. భారతదేశం, శ్రీలంక మరియు మాల్దీవులు. ఇటీవల భారతదేశంలో అతిపెద్ద డ్రోన్ పైలట్ సంస్థను ఏ సంస్థ ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి. ఐఐటి గౌహతి. ఇటీవల వార్తల్లో చూసిన ధర్మ గార్డియన్ వ్యాయామం ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. భారతదేశం మరియు జపాన్. ఇటీవల వార్తల్లో కనిపించే అటుకల్ పొంగల పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు?
కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, కేరళ రాష్ట్రంలో. ఇటీవల బీహార్ రాష్ట్ర ప్రభుత్వం స్టార్టప్ ఎకోసిస్టమ్ను ప్రోత్సహించడానికి ఏ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, సిడ్బీ బ్యాంక్. సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ను ఏ రాష్ట్రంలో విజయవంతంగా ప్రారంభించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో. ఇటీవల పశ్చిమ కనుమలలో పర్పుల్ ఫ్రాగ్ని రక్షించడానికి ఏ రాష్ట్రం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, తమిళనాడు రాష్ట్రంలో. ఇటీవల వార్తల్లో కనిపించిన హోమోసేప్ అనటం అంటే ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, సెప్టిక్ ట్యాంక్ మ్యాన్హోల్ క్లీనింగ్ రోబోట్. ఇటీవల వార్తల్లో చూసిన కృష్ణరాజ సాగర జలాశయం ఏ రాష్ట్రంలో ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, కర్ణాటక రాష్ట్రంలో ఉన్నది. ఇటీవల మరణించిన పంకజ్ ఉదాస్ ఏ రంగానికి సంబంధించిన వారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, గానం. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ఫెలిటీ టియో ఈ దేశానికి కొత్త ప్రధానమంత్రి అయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, తువాలు. ఇటీవల వార్తలు చూసిన వంటారా చొరవ కింది వాటిలో దేనితో అనుబంధించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, జంతు సంక్షేమం. ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం వాటిల్లిన అల్లర్లను బాధ్యులను చేసే బిల్లును ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టాలని యోచిస్తోంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి, ఉత్తరాఖండ్ రాష్ట్రం. 2వ రాష్ట్ర స్థాయి పెహెరి సమృద్ధి ఉత్సవ్ ఎక్కడ ప్రారంభించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ డి, అగర్తలా. గ్లోబల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ, 42వ ర్యాంకు. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం వివాహాలు మరియు విడాకుల నమోదు చట్టం 1935ను రద్దు చేయాలని నిర్ణయించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, అస్సాం రాష్ట్రం. ప్రతి సంవత్సరం వరల్డ్ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, నవంబర్ 5. ఇటీవల నేపాల్లో సంభవించిన భూకంప తీవ్రత ఎంత శాతం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, 6.4%. 2023 మహిళా ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ విజేత ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఇండియా. ప్రపంచవ్యాప్తంగా మొదటి వరల్డ్ సునామీ అవగాహన దినోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, నవంబర్ 5. ఈ క్రింది వాటిలో కుల గణన నిర్వహిస్తామని ఇటీవల ఏ రాష్ట్రం ప్రకటించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఛత్తీస్గఢ్.